చస్తానే, నేను చస్తా. నేను చస్తే తప్ప నాకు నెత్తిన పోదు. పెళ్ళై దిక్కెళ్ళి ఇదే పరిచయం. నువ్వేమో మా అమ్మ మీద చెప్పుడు, మా అమ్మేమో నీ మీద చెప్పుడు. దాని దిక్కెళ్ళే కదరే వారం రోజులు చిట్టి కూడా రాకుండా రోడ్ల మీద తిరుగుకుంటా ఆటోలో పట్టున్నా. అయినా ఐదు కూడా ఫోన్ చేసి చంపుతురు. పర్రకు నేను చస్తానే, నేను చస్తా అన్నా ఆటో. నేను చస్తే తప్ప మీరు బాగుపడరే. ఏ హుస్సేన్ సాగర్ లో ఏ రైలు కట్ట కింద నెత్తి పెట్టి చచ్చిపోతా అన్న ప్లీజ్ కొంచెం చెప్తారుగా భయ్. పో పో సాయంత్రం గాంధీ హాస్పిటల్కి వచ్చి నా చెవా తీసుకుపోండి. పొర్రకు చెప్తారు కదా ఓబా. ఇక నీకెత్తరా నువ్వు చెప్పిగా ఇట్లే తప్పునేదా. అదే మనుషులు మనుషులు కంగారు పడకన్నా, నేను ఇంకో కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నాను. హార్ట్ ప్రాబ్లం, అప్పుడప్పుడు బ్లడ్ బయటకు వచ్చేస్తుంది. నువ్వేమనుకునంటే ఒక్క చిన్న మాట చెప్పరా. మనం ఏమాత్రం ఆశపడకుండా ఏమీ ప్రయత్నం చేయకుండా దానంతట అది వచ్చేది చావు ఒక్కటేనన్నా. నాలాంటోడు ఎలాగూ బతకలేడు. కావాలనుకున్నా నీకేం కర్మన్నా, బంగారం లాంటి లైఫ్. నీ వైఫ్ని మదర్ని ఒక్కసారి కూర్చోబెట్టి మాట్లాడితే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. దానికి చావు దాకా ఎందుకన్నా, బతకాలన్నా, ఫైట్ చేయాలన్నా. అంతేగాని చస్తానన్న మాత్రం అనకన్నా. ఓకే థ్యాంక్స్ అన్నా వాటర్ ఇచ్చినందుకు. సారీ అన్నా సుత్తు కొట్టినందుకు. వస్తానన్నా. సేవ్ బాయ్. సార్ అన్నా నేను డ్రాప్ చేస్తే ఎడిపోవాలన్నా. యాడికి పోవాలి? సహారా? Yes, saharadobi.com. Sevachalo speaking here. Houseful, no flats. Pede for. ఏదో ఎప్పుడు వచ్చాడు? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? రాత్రి తాగింది దిగటం కాదు బావా, పొద్దున్న తాగిందే ఎక్కలేదు. ఏడ్చావులే ఎదవా. ఎప్పుడు బావా? ఇలా ఎక్కలేదు కిక్కలేదనే బంగారం లాంటి కాలనీ వాచ్మెన్ ఉద్యోగం పోగొట్టుకున్నావు. నీ పెళ్ళం ఇప్పుడు నీ పెళ్ళం 10 ఏళ్లలో పాచి పని చేస్తూ సంపాదిస్తుంటే దాంతో తాగి తిరుగుతున్నానా? తాగితే తలే తిరగట్లేదు. ఇంత మనిషి నేను ఎక్కడ తిరుగుతాను బావా? సెల్వ నీ నోట్లో నోరెడ్డం నాదే తప్పురా. అయితే చేతిలో నోటెట్టు పక్కకి వెళ్ళి ప్యాకెట్ చింపేసి ఇక్కడే ఇదేనా సారా కాదు? అప్పుడే వచ్చేసావా? నేను తెస్తా. మీ ఇల్లేడనా? అక్కడో ఇక్కడో ఎక్కడో, మొత్తానికి ఇక్కడే ఎక్కడో. నేను ఎత్తుకుంటాలే. మీ తన పైసలు వద్దా? తీసుకో. నాకు తెలియక పైసలు నాకెందుకే? ఏందన్నా ఇది? టమాటో కెచప్. కొంచెం నోట్లు వేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని నవిల్లు ఊసేస్తే అచ్చం బ్లడ్ లెక్క ఉంటది. అంటే అంతే. రాగరాబాయ్ ఆగు. నేను నీకేం ద్రోహం చేసిందా? పొద్దు పొద్దుగా నన్ను పాగలుగా చేసినావు. నా పైసలు తీ పైసలు. ఎంతనా? ఆటోకు 50 రూపాయలు నన్ను పాగలుగా చేసిన దోసర పని కాదు. ఇదిగో అన్న నీ పైసలు. ఈ పైసలా? పైసలు అడుగుతే పిచ్చి కాగితాలు ఇస్తావురా? హైదరాబాద్ ఆటోనంటే ఆటం బాంబు లెక్క పైసే. ఎందుకే గుస్సా అవుతున్నావు? ఈ పైసలే అన్న. పైసలా? 1000 రూపాయలు. 250 అడిగావు కదా, మొత్తం నువ్వే ఉంచుకో. దురాశ దుఃఖమునకు చేయటో. మనకు కావలసింది 1000 రూపాయల నోటు. ఒరిజినల్ అన్నా. అమ్మని వదిన్ని కూర్చోబెట్టి మాట్లాడడం మాత్రం మర్చిపోకే. వస్తానన్నా. బాయ్. హలో saharadobi.com. నాకున్నది ఇల్లు ఒకటే బాబు. దీన్ని రాకూడనుకోడు చాలా అన్యాయం. ఇంటి మీద ఎందుకురా అంత మమకారం? ఎక్కువ లేక 1 సంవత్సరం బతుకుతావు, తరువాత చస్తావు. చచ్చేటోనికి ఎందుకురా ఇల్లు? పైసలు ఇస్తా అన్నా కదా, ఇస్తా పైసలు. అలాంటి పైసలు చాలా చూశాను బాబు. డబ్బు శాశ్వతం కాదు.
మనకెందుకు ఏదోతో గొడవ. ఎవర్రా నువ్వు? ఆ? ఆయన తాతయ్య అన్న, నేను మనవాడినన్నా. అన్నా నేను ఆయన మనవాడినన్నా, ఆయన మా తాతయ్య అన్న. రిక్స్ అయిపోయింది కదన్నా, చాదస్తాం. మీ సంగతి తెలీదన్నా, మీతో పెట్టుకుంటావా అన్న? అన్న నా మామని చూసొద్దులే అన్న. అన్న మీ తమ్ముళ్ళు అంటున్నాను అన్న, ప్లీజ్ అన్న. ఏమరా నీ గొడవ? కొంచెం టైం అన్న, నేను ఇప్పుడే వచ్చాను కదా, నేను సర్దేస్తా. పర్లేదన్న, అసలు తాతయ్యని ఇక్కడి నుంచి మా ఊరు తీసుకెళ్ళిపోవడానికి వచ్చానన్న. ఒక్క వారం రోజులు అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్. వారం దినాలు, 10 రోజులన్నా. 10 దినాలు, 10 దినాల తర్వాత నీ ఇష్టం అన్న, నువ్వేం చెప్తాదన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న, అన్న థ్యాంక్స్ అన్న. అన్న నువ్వు మా ఊరు ఒకసారి రావాలను. సారీ పెద్దయినా, మిమ్మల్ని కొడుతుంటే చూడలేక ఆ రౌడీకి మీ మనవడిని అబద్ధం. సార్ మీరు సినిమా యాక్టర్ పద్మారావు గారు కదా? సార్ నా జన్మ ధన్యం అయిపోయింది. నేను మీ ఫ్యాన్ సార్. అబ్బాబ్బా సూపర్ యాక్టింగ్ సార్. పాతాళ భైరవి, పొట్టి ప్లేడరు, దేశోద్ధారకుడు, దేవత, అబ్బో మొత్తం టీవీలో చూస్తాను సార్. మీరేంటి సార్ ఏ జూబ్లీ హిల్స్ లోనో పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు అడవడం ఉంటాయనుకుంటే ఈ ఇల్లేంటి సార్, ఈ గొడవలేంటి సార్? అవన్నీ ఒకప్పుడు బాబు. సక్సెస్ డబ్బుతో కళ్ళు మూసుకుపోయి వ్యసనాలు, ఆడంబరాలు, దానాలతో అన్నీ పోగొట్టుకున్నాను. చివరికి నా సొంత బిడ్డలు కూడా నా దగ్గరున్నదంతా దోచుకొని నన్ను వీధి పాలు చేశారు బాబు. మహానుభావుడు ఎన్టీఆర్ ఏ లోకంలో ఉన్నాడో కానీ ఆయన ముఖ్యమంత్రి కాగానే నన్ను వెతికించి నాకు ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు. నేను పోయిన తర్వాత నాలాంటి అనాథలకు, ఏ దిక్కు లేని వారికి ఈ ఇల్లు ఒక నీడ కావాలని నా ఆశ బాబు. అనాథాశ్రమం. కానీ పరిస్థితి చూస్తుంటే నాకే నీడ లేకుండా పోయేటట్టుంది. మీరేం భయపడకండి తాతయ్య గారు, మాది అసలే రాయలసీమ. బాంబులతో క్రికెట్ ఆడుకునేవాళ్ళు వీళ్ళని సార్, పుయ్యంగాళ్ళు. ఈ గొడవ సెటిల్ అయ్యేంత వరకు నేను ఇక్కడే మీకు తోడుగా ఉంటాను. వాళ్ళ సంగతి ఏంటో తెలుస్తాను. ఉండిపోయిన తాతయ్య గారు, వరుసలు కలిపి ఇక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? మీతోనే కామెడీయా తాతయ్య గారు? అసలు సంగతి ఏంటంటే సినిమాలో కమీడియన్ గా ట్రై చేద్దామని వచ్చాను. మీతో ఉంటే 4 డైలాగులు నేర్చుకోవచ్చు, మీకు సేవ చేసుకోవచ్చు, అలాగే రౌడీల సంగతి కూడా చూసుకోవచ్చు. అది ఇచ్చేస్తాను తాతయ్య గారు. ట్యాగ్ ఈ రూమ్ లో పెట్టుకోనా? సరే కానీ ఇంతకు నీ పేరేమిటి మనవడా? చక్రం తాతయ్య గారు. చక్రం. ఇది చెన్నై చేలం ఏడగలపడా? నా పేరు చక్రం అండి. ఈ కాలనీ అంతటికి మీరే దోబి అంట కదా? ఎస్. డబ్బులా చాలా కాదులిక్క నేరమిల్లి కిళక్కం పోగుం. ఏంటి అగ్నిపర్వతం? అమ్మో అలిగింది. కాదులే, నువ్వే సరిగ్గా చేసిండు. అమ్మా రోజుకు ఒకసారి. దోలు తీరిందా? భలే కొట్టారు బాబు దెబ్బ. బాబు పద్మారావు గారికి మీరు ఏమవుతారు? మనవాణ్ణండి. మీరెందుకు దూరారు బాబు తగులోకి? మీరైనా చెప్పొచ్చు కదా తాతయ్య గారికి. ఆ యాదవ్ గారు పెద్ద డేంజర్ రా కొడుకు. 2-3 మర్డర్లు కూడా చేశాడు తెలుసు. అదేంటి సార్ అలా మాట్లాడతారు? మా తాతయ్య గారు ఒకప్పుడు లక్షల మందిని నవ్వించారు. ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. అలాంటి ఆయన మీ అందరి మధ్యన ఉండడం మీ అదృష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేస్తారా? అరే ఇంత పెద్ద కాలనీ ఉంది, ఇంతమంది జనం ఉన్నారు, మీ అందరు కలిస్తే రౌడీగాడు ఎంత అండి? మంది ఎక్కువైతే మఠానికి చేటు. మా కాలనీ గురించి ఐడియాలు కడుపులో పెట్టి బతుకుతున్నావు నువ్వు. అయితే విను. నెంబర్ 1, ఆ ఇంట్లో ఉంటున్నాడు బుచ్చిబాబు గారు. ఇప్పుడు ఆ విజయవాడ క్యాంప్ కు రాజశేఖర్ ఎంపీ పోస్ట్ ఫస్ట్ ఎవరు కాపర్ చేశారు? ఎవరికండి? మనకి. రాజకీయాలు మనకు వద్దనుకున్నాం, క్యాన్వాసింగ్ చేసాం, గెలిచేశాడు. పైగా చిన్నప్పుడు గాలిపెట్టాల ఫ్రెండ్ విజయ్ కుమార్ డిఐజీ పోస్ట్ నుంచి ఐజీ పోస్ట్ ప్రమోషన్ కావాలన్నాడు, ఇప్పించేసాం. శంకరమూర్తి ఆయన ఎవరండి? నువ్వు పేపర్ చదువు. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ అయ్యా. ఏపీకి ట్రాన్స్ఫర్ కావాలన్నాడు, ఇప్పించేసాం. పెళ్ళం తెచ్చిన కట్నం డబ్బులతో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఏదో కబుర్లు చెప్పుకుంటుంటాడు. పెద్ద డైలాగ్ కింగ్. ఈ హైదరాబాద్ రౌడీలు ఎవ్వడి మాట ఇన్సావరయ్యా. అబ్బే అసలు వాళ్ళ కోర్టులు, కేసులు, పోలీసులు అంటే భయం లేదు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఆ ముసలుడికి ఎందుకయ్యా ఆ ఇంటి మీద అంత యావా? ఇవాళ పోతాడు తెలియదు, రేపు పోతాడు తెలియదు. ఏదో రేటు నేను సెటిల్ చేసేస్తాను, ఇచ్చేయమను.
రౌడీలతో ఎందుకు పెట్టుకుంటారయ్యా మీరు ఆ? ఆహా. ఇంకా నంబర్ 2 మిస్టర్ అండ్ మిస్సెస్ బసవరాజు. ఇదొక వంట ఎనిపోతే ఎండగలాగా దున్నపోతే నీడగలాగా. మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఆదర్శ జంట. ఏంటయ్యా నువ్వు రేపో మాపో చచ్చిపోయా ముసలి పిల్లి కోసం మమ్మల్ని రౌడీలతో దెబ్బలు చచ్చిపోమంటావా? నీ బుద్ధుందా? ఇంకా నంబర్ 3 నడిపిడి నరహరి, డెకాయిట్. అది కాదమ్మా, డిపార్ట్మెంట్ అన్న తర్వాత కింద నుంచి పై దాకా అందరికి పర్సెంటేజీలు ఉంటాయి. ఇదేమన్నా కొత్త? అది రూల్ అయ్యా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. 6 కోట్ల కాంట్రాక్ట్, అందులో 10% కమిషన్. ఏమా ఓ 5 లక్షలు, అబ్బా ఓ 10 లక్షలు పంపించు. ఏమా ఉంటా. మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు? కలెక్షన్ కింగ్. ఆ ముసలాడు ఇప్పుడు అక్కడ ఓల్డేజ్ హోమ్ ప్యాలెస్ కట్టించి దేశాన్ని ఉద్ధరించింది చెప్పు. ఆ ఇల్లు ఈ కాలనీకి ఓ దిష్టి చుక్కలాగా ఉంది. అయినా రౌడీలతో పెట్టుకుంటారేంటమ్మా, ఎదవ చేదస్తం కాకపోతేను. నువ్వన్నా వెళ్ళి చెప్పు. నంబర్ 4 కిడ్స్. పిల్లలు కాదు, పిడుగులు. గొడవ చేయకుండా సరిగ్గా నుంచారా? ఎవరిని తినిప్పుడు పడతారో తెలియదు. హైటెక్ సిటీని జురాసిక్ పార్క్ గా మార్చేయగలరు. ఇంకా నంబర్ 5 యూ. పంజాగుట్ట సెంటర్ లా పబ్బు కమ్ డిస్కోటెక్ కమ్ సే కమ్ దినానికి 50,000 వస్తుంది. అంతకన్నా తక్కువ వేసి నేను చేయను బావ. నాకు 30 లక్షలు కావాలి. 30 లక్షలా? లేకపోతే 30 రూపాయలు వెళ్తారనుకున్నావు అమెరికా? మరి అదే డబ్బు సంపాదించడం అంటే మా ఆటలు కాదమ్మా. చెప్పొద్దు నాన్న. ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తదా? వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. తోకలేని కోతులు. పాపం తాతయ్య గారు. చిరంజీవి సంవత్సరాలే. ఏమ్రా యాదవ్ అంతా గొడవ అంటే మజాకం సాలే. అది కాదండి. లక్ష్మి లక్ష్మి ఈ పెట్రోల్ పైపు కొంచెం లీక్ అవుతుందా? లక్ష్మి ఎవరు? అంటే ఆమె బాబు పాత సినిమాల్లో శోభన్ బాబు, కొత్త సినిమాల్లో జగపతి బాబు. ఆయనకిద్దరు. ఒకే గ్లాస్ లో బ్రాందీ విస్కీ కలుపు తాగుతాడు. అంటే అటు నీ పద్ధతి నాకేం అర్థం కావడం లేదురా అబ్బాయి. కూతురికి పెళ్లి చేయాల్సిన వయసులో నువ్వెవతో బజార్ దాంతో తిరగడం. అమ్మా తను బజార్ మనిషి ఏం కాదు. ఎవరు కొంచెం అదుపులో పెట్టుకో. సరే మీ ఇష్టం అండి, మేమేం మాట్లాడాం. కానీ మన లక్ష్మిని కంట్రోల్ చేయటమే చాలా కష్టంగా ఉంది. మెడిసిన్ కూడా మానేసింది. ఎందుకు? మధ్యలో చదివేందుకు మానేసింది? ఏమోరా నాయనా, ఈ ఇంట్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అమ్మా నువ్వు కొంచెం ఆగవే. ఈ నెల ఖర్చులకు డబ్బులు, లక్ష్మి ఫీజులు కూడా ఇందులోనే ఉన్నాయి. రామ్మా, ఏమిటి కాలేజ్ మానేసావట? నువ్వేగా డాక్టర్ అవుదాం అనుకున్నావు. 3 years అయిపోయింది కదమ్మా, ఇంకెన్నాళ్ళు? లక్ష్మి, లక్ష్మి, ఆగు లక్ష్మి. ఎవరు కావడా నీ డబ్బు? లక్ష్మి. ఈ వయసులో పిల్లల్ని వదిలేసి ఈ బజార్ దాకా తిరుగుతున్నావు. సిగ్గులేదా? డబ్బిచ్చి పాపం కడిగేసుకుందాం అనుకుంటున్నావా? అడిగేవాడు లేరనుకుంటున్నావా? లక్ష్మి, 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 ఏ పౌరుషం వచ్చిందా? ఈ బజార్ నీ పెళ్ళ మా అమ్మేమో నువ్వు ఉంచుకున్నా. లక్ష్మి, నార్మల్. నువ్వే నోర్మోయ్ ముస్లి. లక్ష్మి ఇక చాలు, అందరూ మనల్ని చూస్తున్నారే. చూడని అందరికి తెలిసిన బాగుతమే కదా. తండ్రిగా నీకంత బాధ్యత ఉంటే నిన్ని వదిలేసి మాతోటే ఉండు. అంతేగాని ఇలా ఇలా నీళ్ళకు సరి వచ్చి గబ్బిచ్చి వెళ్తుంటే చాలా చండాలంగా ఉంది. ఏమే నీకు మన తప్పితే ఇంకేం దొరకలేదా? కార్తీకువే చెప్పు. యామిని హాయ్. అబ్బో యామిని, అబ్బో ఎవరు? మీ డోర్నియా? యామిని ఈ అక్క ఎవరు? మీ మమ్మీయా? మరి ఈ అక్క మీ మమ్మీకి డమ్మీయా? అమ్మో అంటే మీ డాడీకి ఇద్దరు పిల్లలు అన్నమాట. అబ్బా ఈ మొగోళ్ళందరూ అంతే, అస్సలు నమ్మకూడదు. ఇచ్చే మడిపోను ఇది దుంప తెగా. హే యామ్ డాడీ, వేర్ ఆర్ యు గోయింగ్? హే యామి నువ్వెంత
హాట్ ఉంటుందో తెలుసా ఇప్పుడు షాక్ లో షేక్ కాకుండా అదేదో చమకమంటూ తెలుసా యామిని ఒక్కసారి ఒక్కసారి యామిని ఒక్కసారమ్మా యామిని పైకి వస్తున్నావేంటి రెత్తిపోతున్నా మరి నేను పడలేద్దాం యామిని 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 యామిని